6 పరాజయాల తర్వాత మొదటిసారి టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఒక గెలుపునైతే సాధించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. వైభవ్ సూర్యవంశీతో పాటుగా యువ చిచ్చరపిడుగు మయాంక్ యాదవ్ కూడా చాలా బాగా ఆడాడు. వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్‌ని చాలా అద్భుతంగా మలుపు తిప్పారు. విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. కెప్టెన్‌గా తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి ఉండదు. మా ఆటగాళ్ళు ప్రణాళికలను అమలు చేసే విషయంలో చాలా బాగా చేశారని అనిపించింది. ముందే చెప్పినట్లుగా ఇక పిచ్‌లో బౌన్స్ ఉంది. ముఖ్యంగా హార్డ్ లెంత్ నుంచి మంచి బౌన్స్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో బౌన్స్‌లో వైవిధ్యభరితమైన తేడాలు కనిపించాయి. అంటే వేరియేషన్స్ ఉన్నాయని నాకు తెలిసింది. 2 ఇన్నింగ్స్‌లోనూ కూడా పిచ్ దాదాపుగా ఒకేలా ఉంది. కానీ మయాంక్ యాదవ్ మాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. నిజం చెప్పాలి అంటే అతను తన లెంగ్త్‌ని నియంత్రిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు పరుగులు తీసే అవకాశాన్ని ఇవ్వకుండా సూపర్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ వచ్చి మాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. జింబాబ్వేను ఆలౌట్ చేయాలని నేను అనుకోలేదు. ఏ జట్టులోనైనా సరే ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకువెళ్ళే గౌరవప్రదమైన స్కోర్ అందించే బ్యాటర్ ఒకరు ఉంటారు. వాళ్ళు పిచ్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని భాగస్వామ్యాలు నెలకొల్పడం ప్రారంభిస్తారు. నేను మాత్రం బౌలర్లందరినీ రొటేట్ చేశాను. ఎందుకనంటే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలని భావించాను. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అతను ఫియర్‌లెస్ యంగ్ బ్యాటర్. అతను ఆడిన విధానం అసాధారణం. అతనికి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ఇక్కడ పిచ్‌ల పైన మంచి అవగాహన ఉంది. అండర్ 19 ఫైనల్స్‌లో అతను 175 పరుగులు చేశాడు. ఇక అందుకే మైదానంలో అడుగుపెట్టిన వెంటనే తన ఆత్మవిశ్వాసం అన్నిటికన్నా ముందుగా నాకే కనిపించింది. అతని బ్యాటింగ్ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ సీరీస్‌కి ఇది మంచి ఆరంభ విజయం అంటూ శ్రేయస్ అయ్యర్ ముగించాడు.